ప్రభు నామలో మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభువా, మరి ఈ స్థలంలో ఉన్నటువంటి మనం ఎవ్వరు వ్యర్థంగా వెళ్ళిపోకూడదు. దేవుని మాటలు మనం తీసుకుని వెళ్ళాలి. నా హృదయాన్ని సిద్ధం చేయమని ప్రభుని అడగాలి మనం. ప్రభు అప్పుడు మనతో మాట్లాడతారు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు మా వందనాలు. ఆమె 18 సంవత్సరాలు నడువంగిపోయి లేవలేని పరిస్థితిలో ఉంది. నేనైతే 30 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఎరగనటువంటి స్థితిలో ఉన్నాను. ఆమెను ప్రేమించి రక్షించినట్లుగా నన్ను కూడా ప్రేమించి రక్షించుకున్నారు. కేవలం నీ కృప అన్నది. తదుపరి ఆమె ఎంతో నమ్మకంగా జీవించింది. ఈ దినమున మా విషయంలో కూడా అదే కోరుకుంటున్నారు. నన్ను మమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నారు. మేము కూడా ఎంతో నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నారు. అలాంటి శ్రేష్టమైన జీవితాలు అయ్యా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ దినమున నీ మాటలు మాకు తెలియచేయండి. ఇప్పుడు వరకు మీ దాసుల్ని నిలబెట్టుకొని వాడుకున్నందుకు స్తుతిస్తున్నాము. అల్పుడైన నన్ను కూడా మీ సిలువ సాటున మరుగు చేసుకున్నామని యేసయ్య నామమును బట్టి ప్రార్థించేడుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం యాకోబు పత్రికలో నుంచి 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవి సహాయం చేయండి. నీటి బుగ్గలో ఊరునా చాలు. దాదాపు మన అందరికి తెలిసిన విషయమే. బోరింగ్ ఉంది కదండి. ఆ బోరింగ్లో నుంచి ఏదో ఒక్క నీరే వస్తుంది. ఉప్పు నీరు కానీ, చప్పటి నీరు కానీ, తీపి నీరు కానీ, ఒకే నీరు వస్తుంది. రెండు రకాల నీళ్ళు అనేవి వస్తాయండి. మా బోరింగ్ నుంచి రావు. మీ బోరింగ్ నుంచి ఏమైనా వస్తున్నాయేమో, ఏమండి? రావు కదా. అది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారంటే, దేవుని నమ్ముకున్నటువంటి మనం, దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి మనం, మన నోటి నుంచి ఏమి రావాలండి? తియ్యటి నీరే రావాలి. దేవుని వాక్యము తప్ప వేరే విషయాలు మాట్లాడటానికి వీల్లేదు. మనకి దేవుడు ఛాన్స్ ఇవ్వలే. దేవుని వాక్యాన్ని మోసుకొని పోయేటువంటి వారంగా ఉన్నాం మనం. దేవుని వాక్యమే మన హృదయాల్లో, మన నోట్లో ఉండాలి. దేవుని ఉద్దేశం అది. యాకోబు ఆ విధంగా చెప్తా ఉన్నాడు. అమ్మా, మీ ఇంట్లో మంచినీళ్ళు క్యాన్ ఉంది కదా, మంచినీళ్ళు చేసి వస్తారా? క్యాను. ఆ క్యాను తప్ప వేరొక క్యాన్ను మంచినీళ్ళకి వాడతారా మీరు? మీ ఇంట్లో రకరకాలైనటువంటి ఉన్నాయి కదా ఇంకా పాత్రలు. ఆ పాత్రలు వాడం కదా. మంచినీళ్ళకి ప్రత్యేకంగా ఆ క్యాన్నే వాడతాం. వేరే వాటిని మనం వాడలేం. ఎందుకంటే దాన్ని శుభ్రంగా మనం ఏం చేసాం? కడిగి పెట్టుకొని అందులో చక్కగా మంచినీళ్ళు తీసుకొచ్చుకోవడానికి ఉపయోగించుకుంటాం. వేరే వాటికి అవి మనము వాడలేము కదండి. అదే విధముగా దేవుని వాక్యాన్ని మాట్లాడటానికే మన పెదవులకి దేవుడికి మనం సమర్పించాం. ఈ మాటలు మన హృదయాల్లో ఉండాలండి. మల్లారయ్యలారా, దేవుని యొక్క వాక్యము మాట్లాడటానికే మన హృదయాన్ని ఏం చేసాం? మన పెదవుల్ని దేవుడికి ఏం చేశాము? సమర్పించేశాం. ఈ పెదాల నుంచి
వేరే అసభ్యకరమైన మాటలు, దేవునికి అయిష్టమైన మాటలు మన పెదవుల నుంచి రావటానికి వీల్లేదు. జాగ్రత్తగా వాటిని వాడాలి, జాగ్రత్తగా కాసుకోవాలి, జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా కాసుకోవాలి. మన పెదవుల్ని వేరే వాటికి వాడి దేవునికి, ప్రియులారా, దేవుని కొరకు మళ్ళీ వాటిని వాడలేము. దేవుని కొరకు వాడి మరలా ఇప్పుడు వేరే వాటి కోసం మనము వాడలేము. ఇక్కడ మనం గమనించాలి, అనేకులు జల నుండి తియ్యటి నీరు, చేదు నీరు రావటం చూస్తాం. కొంతమంది మాట్లాడితే ఎట్లా ఉండదండి, బూతులు మాట్లాడతారు, దేవుని మాట మాట్లాడతారు. ఇది ఎలా కుదిరిద్దండి అయ్యలారా? ఒక్క జల నుండే తియ్యటి నీరు, చేదు నీరు వస్తుందా? దేవుని నమ్ముకున్నటువంటి మనం ఒక జల నుండే తియ్యటి నీరు, చేదు నీరు రాదు కదా. మనం ఎలా మాట్లాడగలమని? దేవుని మాటలు ఒకసారి, బూతులు ఒకసారి. ఎలా అండి అది? ఎలా కుదురుతుంది అసలు? అది దేవుడు అంగీకరిస్తాడా? అట్లాగా వాడేటువంటి వారు దేవునికి పనికిరారు. మీరు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి తేలిక తీసుకోవద్దు. అట్లాంటి వాడేటువంటి వారు దేవుని పాత్రలుగా మరి వాడబడలేరు. వారు దేవుని వాక్యాన్ని మాట్లాడి లోక సంబంధమైనటువంటి మాటలు కూడా మాట్లాడతారు. ఈ దినాలు ఎంత మందోనండి, విశ్వాసులు అనుకునేవారు, సేవకులు అనేవారు ఆ సమయ సందర్భాలను బట్టి పూర్తిగా లోకస్తులు మాట్లాడినట్టే మాట్లాడతారు. ఇంకొక సమయం వచ్చేది చర్చిలోకి వచ్చేసారనుకోండి, అచ్చం దేవుని బిడ్డలాగానే మాట్లాడతారు. ప్రభు ఎదుట మన నోరుని ఏం చేయాలండి? దేవుని బోరగా ఉండునట్లు సమర్పించుకున్నాం కదా మనం. ఆ సమర్పించుకున్నప్పుడు మనకి గొప్ప బాధ్యత ఉన్నదని గుర్తుంచుకోవాలి. గొప్ప బాధ్యత ఉందని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. అహరోను మీద, మోషే మీద, కోరాహు, దాతాను, అబీరాములు అనేటువంటి వారు దాదాపు 200, ఇంక వారికి తోడు 250 మంది పోగయ్యారు. పోగైన తర్వాత వాళ్ళందరూ అన్నారు, ఈ మాటలన్నీ మీరు చదవటానికి కుదరదు కానీ 18వ సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. 33 వచనం, 38 వచనం, 39 వచనాలు మీరు గుర్తుంచుకోండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో ఇవి రాయబడి ఉన్నాయి. మోషే మీద, అహరోను మీద మేము పరిశుద్ధులమే అని కోరాహు, దాతాను, అబీరాములు, వారికి తోడు 250 మంది ఏం చేశారు? పోగయ్యారు. అయితే వారు ధూపార్తులు తీసుకొని వచ్చి మేము పరిశుద్ధులమే అని నిలబడ్డారు. అప్పుడు జరిగిన విషయం చూడండి. అమ్మా, మీరు బైబిల్ చూడొద్దు, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, అప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు వినాలి. ఈ 250 మంది పోగయ్యారు. వారి పాపాన్ని బట్టి 250 మంది ఏమయ్యారు? చనిపోయారు. అయితే అక్కడ రాయబడిన విషయము, వారు తీసుకొచ్చిన ధూపార్తులు ఉన్నాయే, అవి పరిశుద్ధమైనవి. అవి దేవునికి సమర్పించబడినటువంటి ధూపార్తులు. వాటిని ఏం తీసుకొచ్చేసి చాగ కొట్టేసి కప్పుకు అమర్చారు, కప్పుకు ఉపయోగించారు, కానీ తీసి పడేయలే.
దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది? ఒక్కసారి సమర్పించుకున్నటువంటి ఈ నోటిని ఒక సమయం దానికి, ఒక సమయం దీనికి, ఒక సమయం దానికి వాడటానికి వీల్లేదండి. వాడటానికి వీల్లేదండి. దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుని కొరకు అర్పించబడినది మన యొక్క నోరు, మన చేతులు, మన దేహం, మనకున్న అవయాలన్నీ దేవుని కోసం ఏం చేసామండి? అర్పించుకున్నాం, దేవుని కోసం సమర్పించుకున్నాం. ఏదైనా ఆయన ఆయన చేతులు ఏం చేశారంటే వాడబడినది అది ఎంతైనా సరే అది దేవుని కొరకే. ఈ బల్ల దేవుని కొరకే వాడబడాలి. ఒకసారి చర్చికి మా లింగుంట్ల చర్చిలో హిందువులే కదా, దాదాపు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఒకసారి చర్చికి వస్తే వెంకటరత్నమ్మ అనే ఒక ఆమె, హిందువులేమే, వాళ్ళ మైకు పాడైపోయింది. అవి ఈ వినాయకుడు బొమ్మలు పెట్టేటువంటి రోజు కొంచెం యాంపుల పేరు కావాలి, మైక్ కావాలని వచ్చారు. వాటికి వాడటానికి నేనే ఉన్నాను. ఇవి వాడకూడదండి, ఇవ్వటం కుదరదని చెప్పేసి. ఇవి దేవుని కోసం సమర్పించబడినవి. ఇవన్నీ కూడా దేవుని కోసం సమర్పించబడినవి. ఇవి దేవుని కోసమే వాడబడాలి. అలాగైనా మన నోటిని దేవుని కోసం సమర్పించుకున్నాం, ఇది దేవుని కొరకే వాడబడాలి. మనం అనుకుంటాం పర్వాలా, దేవుని కోసం వాడవచ్చు, అపవిత్రమైన వాటి కోసం వాడవచ్చు. మన దేహము దేవుని చేత కొనబడినది. మన దేహము దేవుని చేత కొనబడినది. ఇక దేవుని హక్కే కానీ మన హక్కు కాదు. ఇక నాకు హక్కు లేదు దీని మీద నేను వాడటానికి, నా ఇష్టానుసారంగా వాడటానికి. నా దేహం మీద నాకు హక్కు లేదు. అయ్యలారు అన్నారు, ఇక అర్థమవుతుందండి. నా దేహం మీద నాకు హక్కు లేదు. ఎందుకంటే ఇది ఆయన రక్తము చేతను ఏం చేశాడు? ఈ దేహాన్ని కొనుక్కున్నాడు. ఇది దేవుని కోసం వాడబడాలి. నా ఇష్టానుసారంగా నా సమస్తాన్ని ఏది వాడటానికి వీల్లేదు. అది నా మీద నాకు హక్కు లేదండి. నీ మీద కూడా అంతే, నీకు హక్కు లేదు. ఏది పడితే అది వాడటానికి. మీ గతంలో ఒక విషయం చెప్పాను. పిన్ని గారు రైల్లో ప్రయాణం అయిపోతూ ఉంటే వాళ్ళిద్దరు ప్యాకెట్ ఆడుకుంటున్నారు. ఆ ప్యాకెట్ ఆడేటువంటి వాళ్ళని, నువ్వు ఒక చెయ్యి, మన ముగ్గురు 3 చేతులు వేసుకుందాం అంటే అతను అన్నాడు, నా చేతులు లేవండి అంటున్నాడు. నా చేతులు లేవు. ఏమై బల్లేవాళ్ళగా ఉండవు, 2 చేతులు ఉంచుకొని లేవంటావేంటి? అప్పుడు అన్నాడు, అయ్యా ఈ చేతులు నావి కావు, ఇవి దేవునికి సమర్పించాను. ఇవి దేవుని కోసం సమర్పించబడిన చేతులు. ఇవి దేవుని కోసమే వాడబడాలి. ఏది పడితే అది వాడటానికి వీల్లేదు. ఏది పడితే అది వాయించడానికి వీల్లేదు. క్యాష్ రాజు కొని పిలుస్తా ఉన్నాడు, ఆ ల్యాప్టాప్ క్యాష్. ఇవి దేవుని కోసమే వాడబడాలి. వీటిని సినిమా పాటలకి, బూతు పాటలకి వాడటానికి వీల్లేదు. అవి దేవుని కోసమే వాడబడాలి. వేరే పాట కూడా పాడటానికి వీల్లేదు దాని మీద. దేవుని బిడ్డలారా మనం మనం అనుకుంటాం వాడొచ్చులే అనుకుంటాం. లేదు, దేవుడు అంగీకరించలేడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే కొన్ని హక్కు, మనం మాట్లాడే హక్కు మనకి ఇవ్వాలి. మన నోరు, మన శరీరము ఏందండి, సమస్తము కూడా దేవునియే, అంతే. మన దేహము, మన నోరు దేవుడు పవిత్రంగా చేశాడు. ఈ పవిత్రమైన వాటిని అపరిశుద్ధమైన వాటికి వాడకూడదు.
అలాగా వాడినటువంటి బిలాం గాడిద మాట్లాడాల్సి వచ్చేసింది. అలాగా వాడినటువంటి బిలాముతో గాడిద మాట్లాడింది. బుద్ధి లేదనేటువంటి వాడా అని మాట్లాడింది. ఎవరు మాట్లాడారు? ప్రవక్త అయినటువంటి గాడిద మాట్లాడాల్సి వచ్చింది. ఎవరితోటి? బిలాముతో మాట్లాడాల్సి వచ్చేసింది. దేవుడు మాట్లాడట్లా. దేవుడు మానేశాడు, అతనితో మాట్లాడటం మానేశాడు బిలాముతోటి. ఎవరు మాట్లాడుతున్నారు? గాడిద మాట్లాడుతుందండి. అంతే. నీ నోరు, నీ యొక్క మన శరీరాలు దేవునికి అప్పగించకుండగా దేనికి పడితే దానికి వాడితే అంతే. దేవుడు మాట్లాడు, ఇంకా మానేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, మనము ఎన్నటికీ దేవునికి పనికిరాని వారుగా అయిపోతాము. ఏది పడితే అయితే మాట్లాడితే. అమ్మాయి జాగ్రత్త వినాలి ఈ మాటలు. ఏది పడితే అది మాట్లాడితే దేవునికి ఎప్పటికీ పనికిరాం. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఉపయోగించుకోలేడు. అలాంటి వ్యక్తులంటే దేవుడికి అసహ్యం. ప్రసంగిలో 5వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదవండి. ప్రసంగి 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. 5:3 బిగ్గరగా చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం. అయ్యా, ప్రసంగి 5:3 ఏం చదువుతున్నారు మీరు? విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. ఇక్కడ చూడండి, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. పెక్కు మాటలు పలికేవాడు ఏమవుతాడంట? బుద్ధిహీనుడు అవుతాడు. బుద్ధిహీనుడు ఎక్కువగా మాట్లాడతాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడండి? ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. బుద్ధి లేనివాడనే గుర్తేంటి? మనం వేరేం చెప్పాల్సిన లేదు. వాడు ఎక్కువగా వాగుతూ ఉంటుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. వాడిని ఏమనాలి? వీడికి బుద్ధి లేదు అనాలి. వెంటనే మనకు అర్థం కావాలి, వీడికి బుద్ధి లేనివాడు అనే దాని గుర్తేంటి? ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వాగుతూ ఉంటారు, ఒకటే వాగుడు. వాళ్ళు ఎవరంట? బుద్ధి లేనివారు. చూసారండి? కొంతమంది విన్న వాటిని వేరొకరికి చేరవేయటం దాకా వాళ్ళకి అసలు తపన పడతారండి. అమ్మా విన్నారా? కొంతమంది వింటారు, వాటిని చేరవేసేదాకా వీళ్ళ కడుపు ఎట్లా తెంగుతూ ఉంటుంది, ఉడుకుతుంటుంది. అవి చారేసిన దాకా ఊరుకోరు వాళ్ళు. తొక్క అన్నం ఉడికినట్టు వాడు కడుపులో ఉడుకుతుంటుంది. చూస్తారు, వేరే ఒకళ్ళకి చేరయ్యాలంతే కదండి. వాళ్ళకి ఇష్టం అది. మన నోటిని కాపు పెట్టుకోవాలి. ఏం చేయాలి? కాపు పెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి. అందుకనే దేవుని వాక్యం నాలుకంటే ఏమంట? అగ్నే. ఏంటంట? అగ్ని అంటే, నాలుక అగ్ని అంటే ఏంటి? తగలబెట్టేసింది కొంపలు. ఒక్క మాట బయటకు వచ్చేసిందంటే, దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒకసారి మనం ఎట్లా ఉంటున్నామండి? మనం ఎలా మాట్లాడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మన నోటిని చాలా జాగ్రత్త కాపు పెట్టుకోవాలి. మన నోటిని ముందు జాగ్రత్త కాపు పెట్టుకునేటప్పుడు మన హృదయాన్ని భద్రం కాపాడుకో. మన నోటిని కాపు పెట్టుకోవాలంటే ముందు దేన్ని భద్రం పెట్టుకోవాలి? మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అప్పుడు నోటిని భద్రంగా ఉంటుంది. అర్థమవుతుందా? నోటిని భద్రంగా ఉంచుకునే ముందు హృదయాన్ని భద్రం కాపాడుకుంటే నోరు జారకుండా ఉంటుంది. మొన్న చిన్న పోలీస్ గారు ఒక విషయం చెప్పాడు, మీకు గుర్తుందో లేదు.
మీకు గుర్తుందా లేదో, పళ్ళు ఏమన్నాయంట, మాట్లాడుతూ ఉంటే నాలిక అప్పుడు అందంట, నాలిక అందంట, పళ్ళు అన్నాయంట, అమ్మా నువ్వు కొంచెం ఆగితే ఏమమ్మంట బాగుంటుందమ్మా, అంటే నీకేమైనా బహుమానం ఇస్తాము అని ఈ పళ్ళని అంటా ఉంటుంది నాలిక. అప్పుడు అందంట, నువ్వు బహుమానాలు ఈ మీద కొంచెం భద్రంగా ఉంటే చాలు, మాకు అదే బహుమానం. ఎందుకంటే మాట్లాడితే ఏమంటారు, నువ్వు మాట్లాడుతున్నావు, ఏమంటారు వాళ్ళు, నీ పళ్ళు రాలుతాయి అంటున్నారు. మేమేమో పళ్ళు ఏం మాట్లాడట్లా, మేమేం మాట్లాడట్లా, నీ నోరు మాట్లాడుతున్న మమ్మల్ని రాలగొడుతున్నారు అమ్మ, కాస్త భద్రం కూడా చాలా, అదే బహుమానం అన్నారంట. మన నోటిని ఎంత భద్రం కాపాడుకుంటామో, ఇది నాన్న ఎలా వాడుతున్నామండి. మన హృదయాన్ని కాపు పెట్టుకోవాలి, మన హృదయాన్ని కాపుగా ఉంచుకోవాలి కదండి. నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనం అన్ని సమయాల్లో ఏ రకమైన మాటలు వింటున్నామో, అమ్మా ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నామో ప్రభు ఎదుట ఉన్నటువంటి మనం గమనించుకోవాలి. అయ్యా అమ్మలారా వినాలి, మనం ఏ మాటలు వింటున్నాము. కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఏందో ఆ మాటలు ఎంత భద్రంగా వింటారో, వాళ్ళు బూతులు మాట్లాడుకుని ఎంత భద్రంగా వింటారో, సిగ్గు అనిపించట్లా ఆ మాటలు వినటానికి మనకి. వాళ్ళు బూతులు మాట్లాడుకుంటే ఆ మాటలు వినటానికి మన సిగ్గుగా లేదా? చెవులు నిక్కరించుకొని వినేటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చా? మాట్లాడటమే కాదండి, వినటం కూడా అసభ్యకరంగా చూడాలి. మన చెవులను కూడా దేవుడు ఏం చేశాడు, వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటలు వినటానికి ఉపయోగించడానికి వీల్లేదు. మాట్లాడటమే కాదు, వినటం కూడా. అపవిత్రమైన మాటలు వినటానికి కూడా వీల్లేదు, మాట్లాడటానికి కూడా వీల్లేదు. ఒకవేళ వింటే ప్రభువా వాటిని వదిలిపెట్టేసేయాలి, కానీ వేరొకళ్ళకి ఆ నోటి నుంచి ఆ మాటలు కూడా మాట్లాడటానికి వీల్లేదు, రాకూడదు అసలు ఆ మాటలు మన నోటికి. ఇదేమో ఒకసారి గమనించాలి, ఎలా మాట్లాడుతున్నామో, ఏ మాటలు వింటున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, జాగ్రత్త గమనించాలి. మనం వినే మాటలు, అమ్మా జాగ్రత్త వినండి, మనం వినే మాటలు మనం ఎలాంటి వారమో నిర్ధారణ చేస్తాయి. మీకు అర్థం అవుతుందండి ఈ మాటలు? మనం వినే మాటలు మనం ఎలాంటి వారమో ఆ మాటలే నిర్ధారణ చేస్తున్నాయి. నువ్వు ఏమై ఉన్నావో ఆ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? వింటున్నామంటే మీరు కూడా వారి లాంటి వారే అని అర్థం అవుతున్నాయి. మీరు కూడా ఎలాంటి వారు? మీరు కూడా వారి లాంటి వారే, అంతే, ఇంకా సింపుల్. మీరు కూడా వారి లాంటి వారిని వెంటనే నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పొచ్చు మనం వాళ్ళ గురించి. ఈ మాట ముగిస్తా. ఒక వ్యక్తి నీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి ఒక నిర్ణయం చేశాడు అనుకుందాం, మాట్లాడుచున్నాడు అనుకుందాం. అమ్మా నీతో ఒక వ్యక్తి కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాడు అనుకుందాం, అంటే దానికి కారణం ఏంటి? మీరు కూడా అలాంటి వారని అర్థమే కదా.
కొన్ని విషయాలు అసభ్యకరమైన విషయాలు నాతో మాట్లాడటానికి వస్తున్నాడంటే వాళ్ళకి వెంటనే బుర్ర పట్టాలి. ఏమని? ఈ మాటలు వారి ముందు వ్యక్తితో అంగీకరించడు, ఈ మాటలు వారి ముందు మాట్లాడితే ఇష్టపడడు, కాబట్టి వారి దగ్గరికి నేను పోవటము వేస్ట్. వాళ్ళ హృదయాల్లో తాకాలి, వాళ్ళ హృదయాలు అనిపించాలి. అమ్మా, ఈ మాటలు చాలా చాలా శ్రేష్టమైనవి. మీ ఉద్దేశాలు మీకు ఎట్లా మాకు తెలియదు, మీ ఇష్టం. కొన్ని మాటలు మనతో మాట్లాడటానికి వారు నిర్ణయం చేశారంటే మనం ఏమై ఉన్నామో వెంటనే అర్థమైపోతుంది. వాళ్ళకి తాకాలేమని ఈ అసభ్యకమైన మాటలు అతను ముందు ఎత్తితో అంగీకరించడు, ఇష్టపడడు, ఆమె అంగీకరించదు, ఆమె ఇష్టపడదు. అంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తులని వారికి వెంటనే అనిపించాలి. లేదు మనం ఆడే ప్రతి మాట కూడా చెవులు నిక్కరించుకొని వింటది, మాట్లాడది. కాబట్టి ఆయనతో మాట్లాడవచ్చు అంటే నీవు కూడా అదే వ్యక్తివై, ఆమె వ్యక్తివై ఉన్నావని అర్థం. ఇంకేం చెప్పాల్సిన పని లేదు. ఆ వ్యక్తిలాగే నీవు ఉన్నావు అంతే. ఇదేనో మనం ఎలా ఉన్నామండి? అసభ్యకరమైన మాటలు మనతో చెప్పటానికి ఒక వ్యక్తి తెగిస్తున్నాడంటే మనము ఏమై ఉన్నామో వెంటనే అర్థమైపోతుంది ఆ వ్యక్తులకి, మనకు కూడా అర్థమై కావాలి ఇదేనో మనం ఎలా ఉన్నాం. అందుకని యాకోబు అన్నాడు, ఒక్క జల నుండి తియ్యటి నీరు చేదు నీరు వస్తాయా? ఇదేనో మనం ఎలా మాట్లాడతాం, మనం ఎలా ఉన్నామండి? మన మాటల తీరు ఎట్లా ఉన్నాయండి? మనం మాట్లాడితే రుచిగా ఉండాలి. అందుకని మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. కోరుకోవాలి. ఏమని? అరే కొంచెం ఆమె మాట్లాడితే మాకు ఆదరణ దొరుకుతుంది, ఆమె మాట్లాడితే మంచి మాటలు మాట్లాడుద్ది, ఆయన మాట్లాడితే మధురమైన మాటలు కొంచెం వినబుద్ధి అవుతుంది. అంతేగాని అసభ్యకరమైన మాటలు మన పొర్రపాటును రావటానికి వీల్లేదండి మన నోటి నుంచి. ఇదేనో మనం ఎలా ఉన్నాం ప్రియులైన? ప్రజలు మీతో మనతో పంచుకునే విషయాలు మాట్లాడటం ద్వారా మనకు అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు అని అర్థం అవుతాం. పిన్ని దైవజనుడు అంటారు, చక్కని మాట అంటాడు, వేరొక వ్యక్తులు మీతో మాట్లాడుతున్నారంటే మీరు ఎలాంటి వారో వెంటనే మీకు మీరు తెలుసుకోవచ్చు అంటున్నాడు. నేను దేవునికి సంబంధించిన వ్యక్తినా లోకానికి సంబంధించిన వ్యక్తినా వెంటనే అర్థం చేసుకోవాలి మీరు అంటాడు. నేను దేవునికి సంబంధించిన వ్యక్తినా సాతానుకు సంబంధించిన వ్యక్తినా వెంటనే అర్థం కావాలి మనకి. ఇది మనం ఎలా ఉన్నామండి? మన మాటలు ఎట్లా ఉంటున్నాయి? మన హృదయ తీరు ఎట్లా ఉంటుంది? దేవునికి మనం అర్పించుకున్నాం ఏంటి? మన శరీరాలను అర్పించుకున్నాం, మన శరీరంలో ప్రతి అవయాన్ని అర్పించుకున్నాం. అవి దేవునికి చెందినవి. వీటిని తీసుకెళ్ళి ఇష్టానుసారంగా దేనికి పడితే దానికి వాడితే దేవుడు అంగీకరించడు. ఆ వ్యక్తులంటే దేవుడికి ఇష్టమే ఉండదు. చెప్పాలంటే ఆ వ్యక్తులు దేవుడు వాడుకోడు, ఆ వ్యక్తులంటే దేవుడు అసహించుకుంటాడు. వారు అనుకోవచ్చేమో మేము కూడా దేవునికి పని చేస్తున్నాం, దేవునికి లేదు వాళ్ళు అనుకున్నా సరే దేవునికి సంబంధించినటువంటి వారు కారు. ఈ విషయాలు బాగా గుర్తుంచుకోవాలండి మీరు. ఒక సమయం ఆ మాటలు, ఒక సమయం ఈ మాటలు ఎలా వస్తాయండి? దేవుని మాటలు, దేవుని బిడ్డలంగా మాట్లాడుతున్నామంటే మనకు అర్థం కావాలి వెంటనే నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని కాను, దేవునికి సంబంధించిన వ్యక్తివి కావు నీవు. వెంటనే అర్థం కావాలి నీకు, నాకు అర్థం కావాలి. ఇదని మనం ఎలా ఉన్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గురించి చక్కని మాటలు అంటారు. ఏమంటారు తెలుసా? ఆయన నోటి నుంచి ఏమొస్తాయంట? ఆయన నోటి నుంచి ఏమొస్తాయంట? ఏంటి? జీవ జలపు ఓటలు.
మధురమైన మాట. ఆయన మాట్లాడితే ప్రాణము తెప్పరిల్లుతుంది. ఇదే మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? ఆయన్ని పట్టుకోవటానికి అధికారులు పోలీసులు పంపించారు. పోలీసులు పంపిస్తే తీసుకురండి, ఆయన చంపేయాలని పోలీసులు పంపించారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆయన మాట్లాడటం చూసి తీసుకుపోకుండా వెళ్ళిపోయారు. పోలీసులు పట్టుకొని పోవాలా, ఏంట్రా ఏది మీరు మిమ్మల్ని తీసుకురామని చెప్పాం కదా, మీరు మౌనంగా వచ్చారేంటి అంటే వాళ్ళు అన్నారు పోలీసులు, అయ్యా మేమేం చేయలేవు, ఆయన మాట్లాడినట్టు మేమెక్కడ కూడా చూడలేదయ్యా. ఆయన మాట్లాడుతుంటే మేము తీసుకురావాలనిపించలేదయ్యా. చూసారండి, ఇదే మనల గురించి ఏమంటారు? ఇళ్ళపాడు గ్రామస్తులు నిన్ను గురించి నన్ను గురించి ఏమంటారు? మనల గురించి ఏమంటారు? ఒక ఆమె నాతో చెబుతుంది, ఒక సహోదరి చెబుతుంది, ఒక పాస్టర్ గారి గురించి చెబుతుంది. పాస్టర్ గారి గురించి చెబుతుంది ఏమనంటే, ఈ పాస్టర్ గారు చెత్తుళ్ళు మాట్లాడతాడు. ఏ మాటలు? చెత్తుళ్ళు. నేనంటాను అతను పాస్టర్ కాడు అంటా. నేను అతను పాస్టర్ కాడు, చెప్పాలంటే ఒక విశ్వాసి కూడా కాడు. ఒక విశ్వాసి కూడా కాడు. దేవునికి ఎరగనటువంటి వ్యక్తి అతను. దేవునికి అతనికి సంబంధాలు లేవు. దినమున మన సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఈ దినం మన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. తన స్వరక్తిమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన హక్కే, ఇంకా పూర్తిగా ఆయనకు చెందిన వారమే. ఆయన ఏం చేయమంటే అది చేయటమే. ఇక నాకు పూర్తిగా స్వేచ్ఛ లేదు, నాకు నీకంతే. మన కొనుక్కున్నాడు. దేని పెట్టి కొనుక్కున్నాడు అండి? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. రక్తము ప్రాణము, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడండి మనల్ని. అమ్మా, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు నిన్ను నన్ను. ఏదో 10 రూపాయలు 100 1,00,000 కోటిచ్చి కొనటం కాదు, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఈ శరీరము సమస్తం ఆయనదే, అంతే. దాని కొరకు ఆయన కోసమే వాడాలి. ఆయన మాట్లాడి ఆయన మాటే మాట్లాడాలి. ఆయన ఇష్టానుసారంగా జీవించాలి. ఆయన సెలవిచ్చిందే చెప్పాలి. ఆయన చెప్పిందే చేయాలి. ఇక వేరే విధంగా నాకు హక్కు లేదు, నీకు హక్కు లేదు. అలా జీవించిన వారంగా దేవుడు మనల్ని చేయాలనుకున్నాడు. అట్లాంటి వ్యక్తుల్ని దేవుడు ఎంత చక్కగా ఘనంగా నిన్ను వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలనుకుంటున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు రప్పించాలని ఆయన ఇష్టపడుతున్నాడండి. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.